హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వర్షాకాలం వచ్చేసిందంటే మనకి ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఈరోజు మేము కైగల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఇక్కడ ఉన్న విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. అంటే మేము మదనపల్లిలో టీ వనం అనే షాప్లో అయితే టీ తాగుతున్నాము. సో అచ్చు అయితే కెమెరాకి సిగ్గుపడుతున్నాడు చూపించడానికి ఫేస్ అయితే. నేను అలాగే నాని ఇంకా నా తమ్ముడు సోను మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. అచ్చును కూడా అయితే అడుగుతున్నాం కానీ అతనికి ఉన్న బిజీ కమిట్మెంట్స్ వల్ల అతను అయితే రావట్లేదు. సో కానీ కెమెరాకి కూడా ఫేస్ చూపించడానికి చాలా సిగ్గుపడుతున్నాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సంబంధాలు ఉంటే చూడండి, మంచి పిల్లోడు, పెళ్లి చేసేద్దాం. ఇంకా పెళ్లి అయితే కాలేదు. చూడండి ఎంత సిగ్గుపడుతున్నాడు కెమెరాకి చూపించడానికి కూడా. సో ఇప్పుడైతే మొత్తం టీ తాగేసాము. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోతాం. ఓకే, మరి ఇప్పుడైతే మదనపల్లి నుండి స్టార్ట్ అయిపోయినాము. సో ప్రజెంట్ అయితే 3 మెంబర్స్, నాని, నేను, మనోడు సోను. సో ముగ్గురు 2 బండ్లలో అయితే వెళ్తున్నాము. ఒకటి బుల్లెట్, ఒకటి డామినర్. చలో టైం అయితే 12:45. మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ ఆడ 1 అవర్ అనుకోండి. మళ్ళీ ఈవినింగ్ లోపల వచ్చేయాలని ప్లాన్. సో మొత్తం వర్షం పడింది ఈ పక్కంతా. నాని అయితే బుల్లెట్లో వస్తున్నాడు. సో మనమైతే మన డామినార్ 400 తీసుకొని, సో నా వెనకాల అయితే సోను కూర్చున్నాడు. మొత్తం వెళ్తున్నాము. ఇదంతా అయితే సుగాలమిట్ట. సో ఒకప్పుడు ఇదంతా మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, చాలా యాక్సిడెంట్ అయ్యేటిదే. ఇదంతా మొత్తం రోడ్డు పెద్దగా చేసి నీట్గా రెడీ చేసినారు కాబట్టి సో అంత కష్టపడి ఘాట్ రోడ్లు ఎక్కి దిగే అంత అనిపించదు, నార్మల్ రోడ్ లాగా అనిపించేస్తుంది. నాని మాతో పాటు వస్తా ఎక్కడో వెనకాల ఆగిపోయినాడు. పెట్రోల్ కోసం అయితే ఏమో ఆగినట్లున్నాడు. సో నాని కోసం అయితే ఇక్కడ చోట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా నాని అయితే వచ్చేసినాడు. ఇప్పుడైతే ఇంకా మేము మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నాని వెనకాలకు వస్తే ఆగిపోయాడు పెట్రోల్ బంక్ దగ్గర, పెట్రోల్ పట్టించుకునే దానికి బుల్లెట్ బండికి. సో ఇంకా అతను వచ్చేంత వరకు వెయిట్ చేసాము. ఇంక వచ్చేసాడు. చలో ఇంకైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే పుంగనూరు దగ్గరలో ఉన్నాము. చూడొచ్చు, ఎండ ఏం లేదు, కూల్గా ఉంది క్లైమేట్. చెప్పలేం, వర్షం పడవచ్చు పడకపోవచ్చు అట్లుంది. వెళ్దాం. ఈ టైంలో వర్షాలు పడే టైంలోనే అక్కడ బాగుంటుంది, వర్షాలు లేకపోతే మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఈ జర్నీలో ఇదే ఫస్ట్ టోల్ గేట్. సో ఇక్కడ నుండి మదనపల్లి అంటే పలంనేరు, చిత్తూరు వెళ్ళాలన్నా కూడా ఇదే అనమాట ఫస్ట్ టోల్ గేట్. ఫైనల్గా అయితే పలంనేరు బైపాస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈ రోడ్డు అయితే మనం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే చిత్తూరు, తిరుపతి అట్లా వెళ్తాము. సో మనం ఇప్పుడైతే కుప్పం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రైట్ తీసుకునేసి సో బెంగళూరు రోడ్ ఏదైతే ఉంటుందో, చిత్తూరు బెంగళూరు రోడ్డు, ఆ రోడ్లే కనెక్ట్ అయిపోదాము. ఇక్కడ సర్వీస్ రోడ్లు వెళ్ళి నెక్స్ట్ మనకి ఏదైతే తిరుపతి బెంగళూరు హైవే ఏదైతే ఉంటుందో ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ హైవేలో కనెక్ట్ అయిపోతాము. ఫైనల్గా ఈ హైవేలోకి అయితే కనెక్ట్ అయిపోయాం. సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకైతే బెంగళూరు 130 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకుందాం. మనం ఏదైతే వాటర్ ఫాల్స్ వెళ్ళాలనుకుంటున్నామో అది కుప్పం రోడ్లో అయితే ఉంది. సో ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే కుప్పం రోడ్డు. ఇక్కడ నుండి కుప్పం అయితే మనకి 75 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. తుంపర అయితే స్టార్ట్ అయిపోయింది. తింటే కొద్ది పెద్ద చినుకులు కూడా పడతా ఉంటాయి. ఏడన్నా ఆపాల్సి వస్తుందేమో నాకు తెలిసి. ఓ పెద్ద చినుకులు పడిపాయి. బస్ స్టాప్ ఈడే ఉంది. పెద్ద చినుకులు పడతా ఉన్నాయి. పోయి తాపుదాము. పెద్ద చినుకులు పడతా ఉన్నాయి. సరే, ఫైనల్గా అయితే వాన అయితే తగ్గిపోయింది. చలో ఇంకైతే స్టార్ట్ అయిపోదాం. ఫైనల్గా అయితే బైరెడ్డిపల్లి ఊర్లోకి అయితే వచ్చేసినాము. సో ఆడ ఒక 3 to 4 కిలోమీటర్సే వాన, తర్వాత వాన ఏం లేదు. చూడొచ్చు ఈ పక్కంతా మొత్తం డ్రై లాగే ఉంది. సో నా బండికి బురద ఎగిరించడం కోసమే వాన పడినట్టుంది ఆడ. ఫైనల్గా అయితే వచ్చేసినాము. ఇక్కడ దేవదొడ్డి, బైరెడ్డిపల్లి దాటిన తర్వాత దేవదొడ్డి అనే ఊరు అయితే వస్తుంది, విలేజ్. ఆ విలేజ్ దాటిన తర్వాత అయితే ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చు. కొద్దిగా వెళ్ళాలి కదా లోపలికి, మట్ రోడ్ అయితే ఉంటుంది. వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో అలాగే మనకి చుట్టుపక్కల మన మదనపల్లి సరౌండింగ్స్, తిరుపతి సరౌండింగ్స్లో ఇంకా మంచి ప్లేసెస్ ఏవైనా ఉంటే మీకు ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంటే అవైతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఆ ప్లేసెస్కి అన్నిటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీరైతే షేర్ చేసుకుంటాను.
మనం ఇలా మెయిన్ రోడ్ నుండి ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ల లోపల రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చినట్లయితే మనకి అక్కడ బైక్ పార్కింగ్కి, కార్ పార్కింగ్కి ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే మనం అయితే అమౌంట్ అయితే కట్టాలి వాళ్ళకి. ఇక్కడైతే బైక్లకి అట్లాగే కార్లకి ఆ డీటెయిల్స్ అయితే కూడా తెలుసుకుందాము. ఇంకా మీకు మంచి మంచి ప్లేసెస్ ఏమైనా అయితే అవన్నీ కామెంట్స్లో అయితే పెట్టండి. నేనైతే ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వీక్ డేస్ మొత్తం వర్క్ మీదే ఉంటాను. సో ఆఫీస్కి అయితే వెళ్తుంటాను. వీకెండ్స్ మాత్రం నాకు టైం దొరుకుతుంది. వీకెండ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఎంతనా 2 బండ్లకి 100? కార్కి ఎంతనా? 150. ఆటోకి అయితే 100. ఓకే ఓకే. మళ్ళీ ఆడే మనుషులు టికెట్ ఏం లేదు కదా. ఇదే అనమాట, ఆయన ముందుగానే చెప్తున్నాడు వాటర్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, హుషారుగా వెళ్ళి హుషారుగా రండి అని ఉన్నారు. కొంత వీకెండ్ కాబట్టి కొద్ది ఫ్లోనే ఉన్నారు జనాలు. ఇక్కడ ఆడన్న పెట్టేయాలి బండి. ఎక్కడ పెడదాం? ఫైనల్గా అయితే బైక్ పార్క్ చేసినాము. ఇంక ఇక్కడ నుండి అయితే కొద్దిగా ఒక 1/4 కిలోమీటర్ అయితే ఫారెస్ట్లో నడుచుకొని వెళ్ళాలి. సో ఈసారి అయితే ట్రిప్కి సోను కూడా జాయిన్ అయినాడు. చూడాలి. ఇంకా ఇంకోసారి అడిగితే నీ ట్రిప్పులకి నీకు నమస్కారం నా అంటాడు అంతే. ఇంకా మనోడు నాని అయితే మీకు నాకు సంబంధం లేని ముందర వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక ఎవరో పిలుస్తున్నారు, వాటర్ ఫాల్స్ కాడ ఎవరో సిగ్నల్ ఇస్తున్నారు, వెళ్ళిపోతారాడు. ఇక రా 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 అని పిలుస్తాను, వెళ్ళిపోతారాడు. ఇక నాని రివర్ పేరు తెలుసా నీకు? మనం ఇప్పుడు పోతున్నాం కదా, నీళ్ళు పోతుంది కదా రివర్, ఆ రివర్ పేరు తెలుసా నీకు? కౌండిన్యా రివర్. కౌండిన్యా. ఇది ఓన్లీ మనకి ఈ టైంలో మాత్రమే ఉంటుంది. మామూలుగా సో క్లైమేట్ అయితే సూపర్ ఉంది అసలు. మరి ఎండ లేదు ఏమి లేదు, వెళ్తున్నాం ఇంకా. దగ్గరికి వచ్చేసినాము. వాటర్ ఫాల్ సౌండ్ ఇక్కడికి వినపడుతుంది. ఇది 7 దిగల కిందికి అట్లా కింద వాటర్ ఫాల్స్ ఈడ పైన చూడొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పైన రివర్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇలా వచ్చి ఈ వాటర్ అంతా గుండ్ల మధ్యలో అంతా వచ్చి రాళ్ళ మధ్యలో అంతా వచ్చి ఇక్కడ నుండి ఇలా పక్కకంతా వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఆ పక్కన వాటర్ ఫాల్స్లో కొద్దిగా హైట్ ఇంటి కింద పడుతుంది అనమాట. అదంతా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడొచ్చు మొత్తం అంతా బ్యాచులర్స్ ఫ్రెండ్స్ అంతా వచ్చేసి మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని డీజే పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ఉంటుంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తే ఫుల్ ఎంజాయ్మెంట్. అట్లా సరిపోతుంది, అదేముండదులే. సోఫీ ప్రయోగాలు చేస్తున్నాడు సోను. ఇంకా దుఃఖాలు పోవా భద్రం. చాలా నైస్ ఉంటాయి భద్రం అవి. జాగ్రత్త నేను ఇవంతా ఆల్రెడీ చేస్తాము. రాళ్ళు చూడు ఎట్లున్నాయి, కోసుగా ఉన్నాయి. పోదామా డౌన్కి? కింద అట్లా పోవాల, అట్లా దిగేసి అట్లా కిందకి వస్తాను. నువ్వు ఆడికి పోతే నీళ్ళు ఫుల్గా పడతాయి నీకు. ఇంకా అమ్మా వారికి పోతే జారుతుంది. ఇదే అనమాట వాటర్ ఫాల్స్. వేసింటే ఇంకా చూడొచ్చు. మనం అటు కిందికి పోవచ్చు, మళ్ళీ అటు కిందికి పోతే చూడొచ్చు. పైన అక్కడ చూసాం కదా, అక్కడ నుండి వాటర్ ఏదైతే రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళ మధ్యలో ఉంటూ వచ్చి ఇక్కడ ఈ విధంగా ఏదో హైట్ ఇంటి పడుతూ ఉంటుంది అనమాట. ఇదంతా చిన్నదే, పైన వచ్చినట్లయితే మనకి ఇదంతా కనపడుతుంది. పైన మాత్రమే చూడొచ్చు. ఈడ నీళ్ళలో దిగేదానికి అయితే కుదరదు. మొత్తం అంతా కిందంతా గుంతలు ఉంటుంది. ప్లస్ రాళ్ళు కూడా మంచి షార్ప్గా ఉన్నాయి. జారి పడ్డామంటే మొత్తం కాళ్ళు చేతులు బొక్కలు పడిపోతాయి, అట్లుంటాయి షార్ప్గా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లోట్ అయ్యాయి. ఈ మొత్తం రాళ్ళంతా చాలా నైస్ అయిపోయినాయి. చూడొచ్చు మొత్తం ఇక్కడ ఏంటైతే వెనకాల అయితే మొత్తం కాలేజ్ స్టూడెంట్స్
ఈ చుట్టుపక్కల పలమనేరు కాలేజ్ నుండి ఇక్కడంతా ఉన్నారు కదా. సో మొత్తం వీకెండ్ కాబట్టి మొత్తం ఫ్రెండ్స్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చినారు. సో మనం ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఉంటుంది ఇది. కానీ అంతే జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఈ రాళ్ళు చూసినట్లయితే మీరు అంత నైస్గా ఉన్నాయంటే కొద్దిగా మన కాళ్ళకి తేమ ఉండి ఆ రాళ్ళ మీద అడుగు పెడితే కూడా జారిపోతుంది. అవంతా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలా. సో వన్స్ జారినామంటే ఇంకంతే, ఇక కిందికి అట్లా వెళ్ళిపోతాం. మనం కిందికి వెళ్ళాక చూడొచ్చు అది హైట్ ఎంత ఉంది, అక్కడంతా ఇంకా ఏమేమి ఉన్నాయో కిందికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఈ మధ్య ఇక్కడంతా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనేసి మొత్తం వాటర్ కూడా మంచి ఫోర్స్ఫుల్గానే వస్తున్నాయి. అందుకే ఆడ ఎంట్రన్స్లోనే మనం ఎప్పుడైతే టికెట్ తీసుకున్నామో అక్కడే అతను అయితే చెప్పాడు వాటర్ ఎక్కువ ఫోర్స్గా వెళ్తుంది, మీరు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. చూడొచ్చు మొత్తం వాటర్ కింద అంతా మొత్తం పాచే. మనోడు సోఫా అయితే ఒక చోట ఉండట్లేదు, కొత్త వేషాలు వేసుకుంటూ ఆ పక్క వెళ్ళి జంప్ చేసి ఆ పక్కకి వెళ్ళిపోయాడు. ఫోటో తీసుకోండి అని. రాళ్ళు అయితే మాత్రం చూడొచ్చు చాలా స్లిప్పరీగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. మొత్తం ఎంత కోర్స్ ఉన్నాయి చూడండి, మొత్తం రాళ్ళు చాలా స్లిప్పరీ జారిపోతాయి మొత్తం. ఎంత కోర్సుగా ఉన్నాయి అసలు. ఈడే వెళ్ళిపోతాం రాబా మరిది, ఆడు చూస్తున్నాడు పైన చూసుకున్నాము. ఇప్పుడైతే కిందికి పోదాం, వాటర్ ఫాల్స్ కిందికి. చూడవచ్చు ఇక్కడైతే తాగడానికి వాటర్ అయితే దొరుకుతాయి, బొరుగులు కూడా దొరుకుతాయి తినడానికి. ఈడ ఇదైతే మనం కొద్ది కిందికి పోయేదానికి కొద్దిగా అడ్వెంచర్ చేయాలా. పదా వస్తారులే పదా, పిలుచుకొని పోదామా రండి. ఇట్లా సో ఇదే అనమాట, కొద్దిగా దిగల్లా జాగ్రత్త. హెల్మెట్ పెట్టుకొని దిగాలంటే కొద్దిగా కష్టమే. చెప్పులు అయితే జాగ్రత్తగా చెప్పులు జాగ్రత్త తమ్ముడు. అది ఆ పక్క కొమ్మలోకి ఉంది. కొద్ది గ్రిప్ ఉండే చెప్పులే తెచ్చుకోవాలి. ఇదనమాట మొత్తం వాటర్ ఫాల్స్. పైన మనం ఏదైతే వాటర్ చూసాం కదా, అది మొత్తం ఇట్లా పాయలాగా వచ్చి ఈ విధంగా కొద్దిగా హైట్ నుండి అయితే కింద పడుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడైతే మనకి శివలింగం కూడా అయితే ఉంది, ఏ పక్క ఆ పక్క వాటర్ వెళ్తూ ఉంటాయి అనమాట వాటర్ ఫాల్స్ మొత్తము. సో ఎక్కువ మరీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వెళ్ళైతే ఆడ శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం పక్కన అయితే కొద్ది గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా లేకుండా మొత్తం వాటర్ అయితే వస్తాయి. సో ఇప్పుడే ఎంత ఫోర్స్ ఉందంటే మామూలుగా అయితే ఎక్కువ వర్షాలు పడితే ఇంకా ఎక్కువ ఫోర్స్ అయితే ఉంటుంది. మొత్తం చూడొచ్చు రాళ్ళు ఎటు చూసినా మొత్తం పాచి కట్టేసినాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాల. మేము కూడా అయితే ఇప్పుడు అక్కడికైతే క్రాస్ చేసుకుని అటు సైడ్ అయితే వెళ్తున్నాము. అడుగు జారు ఉంటుందాడా. అడుగు పైకి ఎత్తద్దు. No, apa gatin na. Ina, cheyina. Badrum. Chey పట్టుకోవాడు. No, chey పట్టుకో జాగ్రత్త.
ఫైనల్గా అయితే స్లోగా అక్కడ జారి పడిపోకుండా నేను నాని సోను అయితే ఈ పక్క అయితే దాటుకొని వచ్చేసినాము. చూడొచ్చు ఇక్కడైతే మనకి శివలింగం అయితే ఎంత బాగుందో, ప్లస్ ఈ పక్క ఆ పక్క అయితే వాటర్ ఎంత ఫోర్స్గా అయితే వెళ్తాండి అయితే చూడొచ్చు. మొత్తం అంతా కింద అంతా పాచి కట్టేసింది. ప్లస్ అలాగే ఇక్కడ కూడా మనకు జారకుండా అయితే టైల్స్ వేసినారు కింద. ఆ టైల్స్ మీద కూడా మొత్తం పాచి అయితే ఉంది. చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఆ పక్క మొత్తం చూడొచ్చు ఎంత నైస్గా ఉన్నాయి బండలంతా. మామూలుగా అయితే కొద్ది వాటర్ ఫ్లో తక్కువనైతే ఇట్లా లోపల అదైతే వాటర్ పడుతుంది కదా, దాని లోపల అయితే కూర్చునే దానికి అయితే ప్లేస్ ఉంది, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు ఇంత ఫోర్స్గా వాటర్ వెళ్తుంది కాబట్టి మనం అక్కడ అడుగు పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు. సో దూరం నుండి అయితే చూడొచ్చు. ప్లస్ అలాగే ఆ పక్క అయితే మనం చిన్న చిన్న గుంతలు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళేసి మనం స్నానం చేయొచ్చు. ప్లస్ అలాగే కొద్దిసేపు అయితే నీళ్ళలో అయితే ఆడుకోవచ్చు. అక్కడ కొద్దిగా వాటర్ అయితే ఫ్లో తక్కువ ఉంటుంది. సో అట్లాగా అలాంటి ప్లేసెస్లో అయితే మనం వెళ్ళొచ్చు. కానీ సో ఇక్కడైతే పైనుండి వాటర్ పడుతుంది కదా, దాని దగ్గరికి వెళ్ళి ప్రయోగాలు అయితే చేయదలుచుకోలేదు. సో మొత్తం అయితే చాలా స్లోగా మొత్తం ఇక్కడ కింద కాళ్ళు జారుతాయి అన్నిట్లో భయపడుతూనే తిరుగుతున్నాము. కానీ అంతగా ఏం జారట్లేదు. కానీ మనం ఎలా అంటే అట్లా పరిగెత్తుకుంటే ఇట్లా అట్లా తిరిగామంటే ఖచ్చితంగా జారి పడిపోతాము. చూడొచ్చు వాటర్ అయితే ఎంత ఫోర్స్ఫుల్గా అయితే వస్తుండయో. చాలా బాగుంది చూడడానికి అయితే వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ఈ విధంగా ఫ్లో చూడడానికి అయితే ఆల్మోస్ట్ చాలా కష్టమే. ఎందుకంటే సో మనం ఎప్పుడు వచ్చినా కూడా వాటర్ అయితే ఉండవు. జనవరి ఫిబ్రవరి అట్లా టైంలో వచ్చినా కూడా వాటర్ అయితే ఉండవు. ఎప్పుడైతే మనకి ఈ విధంగా వర్షాలు ఎక్కువ పడతాయో అప్పుడు మాత్రమే రావాలా. ఇన్ కేస్ ఎక్కువ వర్షాలు పడి ఫ్లో ఎక్కువ అయితే ఉన్నింది అనుకో, అప్పుడైతే అలో చేయరు ఇక్కడికి. ఎందుకంటే జనాలు వచ్చి పడిపోతారు, ఒక్కోసారి దెబ్బలు తగిలించుకుంటూ అంటారు. ఒక్కోసారి అయితే కొంతమంది ఇదంతా ఫారెస్ట్ కాబట్టి లోపల ఎవరేం చేస్తున్నా కూడా ఎవరు అంత పట్టించుకోరు. అట్లా అని చెప్పి వచ్చి కొంతమందిని చంపి ఇక్కడ పడేసేయడం అట్లాంటివి కూడా జరుగుతూ వచ్చేది పాస్ట్లో. సో అట్లా టైంలో ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు. ప్లస్ అలాగే ఇక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి జనాలు ఎక్కువ మంది వచ్చేసి ఇక్కడ ఏమన్నా కొద్దిగా ఇబ్బంది జరుగుతుందంటే అప్పుడు కూడా పోలీసులు వచ్చి మొత్తం అంతా క్లియర్ చేయించేస్తారు. సో కాబట్టి మనం ఇక్కడ వచ్చినప్పుడు మన బాధ్యతగా ప్లాస్టిక్ అట్లాంటివి ఏమి ఇక్కడ వేయకుండా కొద్ది జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం ఏదైనా తీసుకొచ్చినామో ఫుడ్ అంతా మామూలుగా అయితే ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు వాటర్ ఫాల్స్ దగ్గర. సో అవి ఏమైనా తెచ్చుకున్నా కూడా మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు అవన్నీ క్యారీ చేసుకొని సో ఎక్కడైనా డస్ట్బిన్లో వేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇది మొత్తం ఏదైతే నేచర్ అయితే ఉందో ఈ నేచర్ని మనం ఇలాగే కాపాడుకోవాలా. సో నేచర్ ఎంత బాగుంటే వర్షాలు కూడా అంత బాగా పడతాయి, పంటలు కూడా అంత బాగా పండుతాయి, మనం కూడా బాగా అంత హ్యాపీగా ఉంటాము. చూడొచ్చు ఇప్పుడైతే ఇంకా మేము ఆ పక్కకి క్రాస్ చేసి ఆ పక్కకి వెళ్తున్నాం. మచాగాని కష్టాలు చూడు. దేకరా అంటే కాదు, చిన్నప్పుడు దేకరా అంటే దేకలా, ఇప్పుడు దేకరాడు కదరా. గుంటుందా ఆడ కాదు అట్లే అడుగు ముందరికి ఎత్తుంటారా. ఆడే ఉంది గుంత గుంత గుంత. నేనైతే మళ్ళీ వెళ్ళాను వాటర్ ఫాల్స్లోకి. సో వాటర్లోకి వెళ్ళే కొద్దిసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నా. వాటర్ పడుతున్న ఫుల్ మసాజ్ లాగా అయితే ఉంది నాకే. ఫైనల్గా వాటర్ ఫాల్స్లో అయితే కొద్దిసేపు బాగా అయితే ఎంజాయ్ చేసినాము, ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా. మళ్ళీ అయితే రిటర్న్ వెళ్తున్నాము. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ రాళ్ళు రావాలన్నమాట. చెప్పులు అయితే జాగ్రత్తగానే చూసుకునే ఎక్కల్లా. కింద వాటర్ ఫాల్స్ పోవాలంటే ఇంత చేయాలన్నమాట. ఊగల్లా వేట వేట ఇదే అమ్మా. ఏమన్నా తింటావు నాని బొరుగులు వాటర్ నువ్వు? మనం బైక్ పార్క్ చేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం డౌనే ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే వెళ్ళిపోతాము. కానీ ఎప్పుడైతే మనం వాటర్లో బాగా ఆడుకొని అలసిపోయి
మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ కొండ ఎక్కినట్లు ఎక్కుతామే, అప్పుడైతే చాలా కష్టం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఎక్కలేక అయితే ఎక్కాను. పోయేటప్పుడు చాలా దగ్గర అనిపించింది. ఎప్పుడైతే రిటర్న్ వచ్చి అంత దూరం నడుచుకొని వచ్చినామో ఇప్పుడైతే కొద్దిగా ఇంకా రాలేదు, బైక్ పార్కింగ్ అన్నిట్లో అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా మేము ఫైనల్గా మా బైక్స్ అన్ని స్టార్ట్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో ఏదైతే రూట్ వచ్చినాం మనము ఇక్కడికి వాటర్ ఫాల్స్లోకి, ఆ రూట్ మొత్తం మట్టి రోడ్ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆ మట్టి రోడ్లో అయితే వెళ్ళాక మనం నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ రోడ్ ఏదైతే మనం వచ్చామో ఆ మెయిన్ రోడ్ కనెక్ట్ అయిపోతాము. సో ఇక్కడ నుండి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇది మనకి బైరెడ్డిపల్లి అటు వెళ్తాం కదా, సేమ్ ఆ రోడ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమంటే పలంనేరు మీద కాకుండా బైరెడ్డిపల్లి నుండి మనకి పుంగనూరుకి ఒక కనెక్ట్ అయితే ఉంది. ఆ రోడ్లో వెళ్ళాలైతే ప్లాన్. లెఫ్ట్ తీసుకొని బైరెడ్డిపల్లి నుండి పొంగనూరు రోడ్ అయితే అవుతుంది. ఆ సింగిల్ లేన్ రోడ్ లాగా ఉంటుంది. సో 2 వీలర్లు కాబట్టి మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. 4 వీలర్ అయితే కొద్దిగా అంత ఇబ్బంది అవుతుందని. ఇదైతే మాత్రం వ్యూ సూపర్ ఉంది చూడండి. అసలు మామూలుగా లేదు. మొత్తం చింత చెట్లు ఈ పక్క ఆ పక్క మొత్తం కలిసిపోయి ఒక గుహలాగా అయితే తయారైపోయినాయి. ఇట్లుండాలి చెట్లు రోడ్డు మీద అయితే సంత, శనివారం సంత. నారు తీసుకొచ్చి నాటైనామంటే ఈ వానాకాలం అయిపు లోపల పంట కూడా వచ్చేస్తుంది. సోను రండి. అదెందుకు ఈ కొంచెం ఎట్లా వదిలేసినారు ఇల్లునే. అంతా బాగుంది మొత్తం రోడ్డు ఆ టింటే చూడ కనెక్షన్ ఈ రవ్వ వదిలిపడేసినారు. ఫైనల్గా పుంగనూరు నుండి మదనపల్లి రోడ్ అయితే కనెక్ట్ అయిపోయినాము. ఇక్కడ నుండి ఇంకా 20 కిలోమీటర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.